నేను ఒక గంధర్వ కన్యను. నాకు చాలా గొప్ప అందగత్తెను అనే గర్వం ఉండేది. ఒకసారి చెలికత్తెలతో నదీ స్నానమాడటానికి భూలోకం వచ్చాను. అప్పుడక్కడ చాలా కాలం నుండి తపస్సు చేసుకుంటున్న మునిని చూశాను. నా అహంకారంతో ఆ మునిని నేను అవమానించాను. దాంతో ఆ ముని, నన్ను అవమానించినందుకు గాను నువ్వు ఈ భూలోకంలోనే శాశ్వతంగా ఉండి నల్లటి రూపంతో రాత్రిలా బ్రతుకు. పగటిని చూస్తే నువ్వు చనిపోతావు. మునీశ్వర, నన్ను క్షమించండి. నాకు తెలియక తప్పు చేశాను. దయచేసి నాకు శాప విమోచనం చెప్పండి. సరే, అయితే ప్రతి మనిషికి పగలు రాత్రి మంచి చెడు రెండూ ఉంటాయి. అయితే నీ రూపానికి ప్రతిరూపంగా పగలు ఉంటుంది. పగటి పూట నువ్వు అపురూప సౌందర్యవతిగా ఉంటావు. పగలు ఆ మహల్లో సేవ చెయ్యి. ఇక నీ రెండో రూపం రాత్రి చీకటిలో ఉంటుంది. వచ్చిన వాళ్లకు శిక్ష వేస్తుంది. అలాగే పగటిపూట రాత్రిని కలిసినా, రాత్రిపూట పగలును కలిసినా తప్పు చేసిన వాళ్లు బూడిదగా మారతారు. మిగిలిన వారు మాత్రమే స్వర్గానికి వెళతారు. ఆ మహల్కి వచ్చిన ఒక యువకుడి వల్ల నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పారు ఆ మునీశ్వరులు. దాని ఫలితమే ఈ పగలు రాత్రి. ఈరోజు నా రాత్రి రూపం నీ వల్ల ఈ భవనాన్ని వదిలి వెళ్లలేదు. దాంతో మా రూపాలు రెండూ ఒకరికొకరు ఎదురే నా రాత్రి రూపం అంతరించి నాకు శాప విమోచనమయ్యింది. ఇక నీ దగ్గర ఉన్న ఆ నెమలి ఇక సర్వరోగాలను నయం చేస్తుంది. ఈ మహల్ని నా గుర్తుగా నీకు బహుమతిగా ఇస్తున్నాను. ఈ మహల్లో ఉన్నంతవరకు నీకు ఏ విషయంలోనూ లోటుండదు. ఇక నేను వస్తాను అని జగదీష్ దగ్గర సెలవు తీసుకుని స్వర్గానికి వెడిపోయింది ఆ గంధర్వ కన్య. ఇక తన వద్ద ఉన్న నెమలీకతో అనేక రోగాలకు గాయాలకు చికిత్స చేస్తూ జగదీష్ తనకు నచ్చిన పిల్లను పెళ్లాడి ఆ మహల్లోనే ఉండిపోతాడు. అలా అతని తండ్రి దానయ్య చేసిన దానఫలం జగదీష్ పాలిట ఇంతకాలానికి పుణ్యఫలంగా మారి అతని కష్టాలను తీరుస్తుంది.